హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అప్రెంటిస్ పోస్ట్ అనేది రిలీజ్ అయితే అయ్యాయి. సో టోటల్ వచ్చేసి 3000 పోస్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇప్పుడు చూద్దాము. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంది, దానికి ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంది ఇప్పుడు చూద్దాము. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయితే చేశారు. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇండియా సిటిజన్ వచ్చేసి, సో టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 3000 అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్. సో టెంటివ్ వ్యాకెన్సీస్ అనేది 3000 అండ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. అండ్ క్లోజింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 6th మార్చ్ వరకు అయితే ఉంది. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 10/3, సో 10/3/2024 అయితే ఉంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసారు కదా. సో టోటల్ వచ్చేసి 3000 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి యాజ్ పర్ యాజ్ 31 సిటిజన్ క్యాండిడేట్ ఆఫ్ ఇండియా అండ్ నేపాలీ. సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ బి బార్న్ 1/4/1996 to 31/3/2004 యాజ్ కట్ ఆఫ్ డేట్. సో ఈ మధ్యలో ఈ ఇయర్స్ మధ్యలో జన్మించిన వాళ్ళు, సో వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో డిగ్రీ అయితే పాస్ అయితే అయి ఉండాలి. అండ్ ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ అనేది, సో అప్రెంటిస్ పోస్ట్ చెప్పినా కదా ఫస్టే. సో అప్రెంటిస్ పోస్ట్ సంబంధించి జాబ్స్ పర్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాంక్ నుంచి. అండ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ అనేది ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు అయితే రావాలి. అండ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడిడి వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో స్టైఫండ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో రూరల్ అండ్ సెమీ అర్బన్ బ్రాంచెస్కు స్టైఫండ్ వచ్చేసి 15,000, అర్బన్ బ్రాంచ్ వచ్చేసి 15 అండ్ మెట్రో బ్రాంచ్ వచ్చేసి 15 అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్ కండిషన్ ఓవర్ లీవ్స్ హాలిడేస్ దీనికి సంబంధించి అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు 5 year ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ నాన్ క్రిమీ లేయర్స్, సో దీనికి 3 years అయితే ఉంది. పర్సన్ విత్ డిసేబిలిటీస్ వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ 5 years పర్సనల్ ఎఫెక్టెడ్ బై 18 ఆఫ్ రైట్స్ అనేది. సో దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. సో అప్లికేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి, సో దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వాళ్ళకు 400+ GST ఉంటుంది. అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు 600+ GST ఉంటుంది. అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకు 800 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. అండ్ హౌ టు అప్లై అంటే www.nats.education.government అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్, సో మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫర్ రిక్వైర్మెంట్ ప్రమోషన్ డివిజన్ సెంటర్స్. సో టోటల్ 3000 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. దానికి సంబంధించి ఇక్కడ జోన్స్, సో ఇక్కడ జోన్స్ అండ్ స్టేట్స్, రీజన్స్ అండ్ రీజన్ వైజ్ వ్యాకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి. మనకు హైదరాబాద్, ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, గుంటూరు వచ్చేసి 40 అయితే ఉన్నాయి. సో దాని టోటల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మనకు 100 అయితే ఉన్నాయి. అండ్ 100 అయితే ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ చూడండి మీ కేటగిరీ వైజ్ ఎస్సీ వాళ్ళకు, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎస్సీ వాళ్ళకు 16
అండ్ ఎస్టీ వాళ్ళకు 7 అండ్ ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 10 అండ్ జనరల్ 40. సో ఈ విధంగా టోటల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 100 అయితే ఉన్నాయి. సో ఇది స్టేట్ వైజ్గా. మన తెలంగాణ అయితే చూద్దాం ఇప్పుడు. సో తెలంగాణ వచ్చేసి ఇక్కడ చూడండి, తెలంగాణ వచ్చేసి టోటల్ పోస్ట్ అనేది 96 అయితే ఉన్నాయి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓడబ్ల్యూసీ అండ్ ఈ విధంగా అయితే ఉన్నాయి కదా కేటగిరీస్గా. టోటల్ వచ్చేసి మనకు వచ్చేసి 96 అయితే ఉన్నాయి పోస్టులు. సో ఈ తెలంగాణ 96 అండ్ ఆంధ్ర వచ్చేసి 100 అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సో రీజన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ వరంగల్. సో హైదరాబాద్లోనే ఉన్నాయి తెలంగాణ సంబంధించి పోస్టులు అనేవి. సో ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్. సో స్టేట్ వైజ్గా అయితే ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్లో 305 అయితే ఉన్నాయి. సో ఇది నోటిఫికేషన్ వివరాలన్నమాట. సో ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులు. అండ్ నేను ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటాను జాబ్ అప్లికేషన్ గురించి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.